సిరిసిల్ల శాంతినగర్ లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మరి ఉండాలన్నా పోవాలన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఒకసారి శైలావటం సిరిసిల్ల జిల్లా మిద్ద మీద ఎత్తరా మరి గదే అడుగుతున్నా నేను. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి, అమ్మా నేను మిక్కులో పోని అంటాడు ఒకడు వచ్చి, అక్కా నేను నీ వదిన చిన్న తల్లి వాళ్ళ మరిది వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముని కొడుకు బిడ్డ తమ్ముడిని అంటాడు. మళ్ళీ వచ్చి ఏంద్రా అంటే తోక సుట్టం ఉంటాడు, నేను కులపోని అంటాడు. కులపోడైతే కుసోబెట్టుండ్రి, ఛాయ్ దాపుండ్రి, కాదంటే బువ్వ పెట్టుండ్రి, కానీ ఓటు మాత్రం వేకూరి తల్లి. ఎందుకంటే పని చేసేటోడు కావాలి, కులం కాదు గుణం ముఖ్యము. అభ్యర్థిది అన్నారం శ్రీనివాస్ లాంటి తమ్ముడు, వాడు కొద్దిగా కోపిస్తోడు, నాకు ఎరికే కొద్దిగా కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం గుర్రమంటాడు, కానీ పని చేస్తాడు. పని చేయించిండా లేదా వార్డులా? పని చేయించిండు, పనిమంతుడు, బుద్ధిమంతుడు. కొద్దిగా కోపం ఎక్కువ, అంతే తప్ప చెడ్డవాడు కాదు. కులం చూసి ఆగం కాకుండ్రి. కులము అంటే కులం బువ్వ పెట్టది, మతం బువ్వ పెట్టది. కులం కాదు మనకు కావాల్సింది. కులపోడు వస్తే సుట్టపోడైతే కూసోబెట్టి ఛాయ్ దాపుండ్రి. కానీ ఆయన నిలబడ్డ పార్టీ దుర్మార్గ పార్టీ అని యాద్ చేయండి. దుర్మార్గ పార్టీ అని నేను ఉత్తగానే అంటలేను. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ అంటే ఇవాళ 6 గ్యారంటీల పేరుతో మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మా ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిర్రా 2500? ఒక్క మనిషికి 25 పైసలు కూడా ఇయ్యలే. మరి గసంటి పార్టీకి వేస్తామా ఓటు? వాడు అవతలోడు మన కులపోడే కావచ్చు, కాంగ్రెస్ టికెట్ మీద నిలబడ్డాడు, కానీ మోసపోతే గోసపోతారు. మరి ఏ పార్టీ అయితే మీ జిల్లా కాకుండా చేస్తాం మీ సిరిసిల్లనంటే మరి ఆ పార్టీ కోటేస్తే మనకు. ఇంకొక మాట నేను అడుగుతున్నా, కేసీఆర్ ఏమో సిరిసిల్లలో పద్మశాలీలు బాగుండాలి, ఇక్కడ నేతన్న బాగుండాలి, నేతన్న బాగుంటేనే పట్టణం బాగుంటుందని బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు ఉంటాడు మహేందర్ రెడ్డి అని. ఆ మహేందర్ రెడ్డి అనే తోడు కొంతమంది సేట్లు పోయి అడిగినారు, అన్నా మరి ఇక్కడ బతుకమ్మ చీరలు ఆర్డర్లు తీసేసిండు రేవంత్ రెడ్డి, ఇది మంచిది కాదు, పెట్టి పియ్యు ఎట్లా బతుకుతాం మేము అంటే, నిరోధ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుర్రా, అప్పుడాలు అమ్ముకొని బతుకుర్రాయా అని సిరిసిల్ల పద్మశాలిని అవమానించినోడు ఇక్కడి కాంగ్రెస్ వాడు. మన చుట్టూని కోటేద్దామా? ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళు నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమని చెప్తుంటే పద్మశాలీలను అసొంటోళ్ళ కోట్లు ఇస్తారా? ఆలోచించండి. కేసీఆర్ ఉన్నప్పుడు సిరిసిల్ల పద్మశాలి అన్నల కోసం 5 ఎకరాల భూమి ఇచ్చిండు కలెక్టరేట్ పక్కన, 8 కోట్ల రూపాయలు ఇచ్చిండు మీకు. ఒక్కొక్క ఎకరం అక్కడ 5 కోట్లకు తక్కువ ఉండదు. అంటే 25 కోట్ల విలువైన భూమి పద్మశాలి సోదరులకు ఇచ్చిండు. 8 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అక్కడ భవనం కట్టండి, ఆడపిల్లలకు వసతి కట్టండి, ఉన్నతందుకు హాస్టల్ కట్టండి, పేద పద్మశాలీల కోసం అని చెప్పి అక్కడ పైసలు ఇస్తే ఇవాళ ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అక్కడ తట్టెడు మట్టి తీయకుండా ఆ పద్మశాలి భవనాన్ని ఎండబెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఓటేయన్నా పద్మశాలీలు కాంగ్రెస్ కు ఎందుకేయాలి? మనను అవమానించినందుక? మన పట్టణంలో తట్టెడు మట్టి తీయనందుక? 2 ఏళ్లలో మీ వాడకట్టులో రూపాయి పనిచేసిండా? కనీసం బుగ్గలేకపోతే బుగ్గలను పెట్టిండా కాంగ్రెస్ వాడు? ఒక్క రూపాయి పనిచేసిండా? ఆలోచన చేయండి. సిరిసిల్లలో రోడ్లైనా, మోరీలైనా, పట్టణ అభివృద్ధి అయినా, రహదారుల విస్తరణ అయినా, కాలేజీలు వచ్చినా, ఆఫీసులు వచ్చినా కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి తప్ప కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 2 ఏళ్లలో రూపాయి పని జరగలేదు. పద్మశాలీలకు అవమానం తప్ప, నేత కార్మికులకు కడుపు కోత తప్ప, కడుపు మీద దండిండు తప్ప రూపాయి పని చేయలేదు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకి ఇవాళ 3 అభ్యర్థులు మీ ముందుకు వస్తా ఉన్నారు. 6వ వార్డులో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చినాం, దూడం రజనీ శ్రీనివాస్ గారు సోదరి ఇక్కడ వచ్చింది. 6వ వార్డులో ఒకసారి చేయలేవాళ్ళ, 6వ వార్డులో చేయలేపాలి జర. కొత్త అభ్యర్థి దూడం రజనీ శ్రీనివాస్ గారు, ఆమెది కారు గుర్తు 2వ నంబర్ మీద ఉన్నది బ్యాలెట్ల, మర్చిపోకుండా కారు గుర్తు కోటేయండి. అట్లాగే 18వ వార్డులో కొత్త అభ్యర్థి మరి గుండ్లపల్లి లతా శ్రీనివాస్ గారు. గతంలో మనకు గడ్డం చందన భగవాన్ గారు ఉండే, ఇక్కడ రామ్మా చందన ముందుకు రా, భగవాన్ అన్న కూడా ఉండే, భగవాన్ అన్న ఉన్నాడా? ఇంకట్రా భగవాన్ అన్న. ఇగో మా చందన ఇక్కడనే ఉన్నది, భగవాన్ అన్న ఇక్కడనే ఉన్నాడు. వాళ్ళు మంచోళ్లే, చందన మంచిదే, భగవాన్ అన్న మంచోడే. వాళ్ళని కూడా నేను కంపల్సరీ కాపాడుకుంటా, వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటా, వాళ్ళకు కూడా నేనేం అన్యాయం చేయను. కానీ గుండ్లపల్లి లతా శ్రీనివాస్ గారికి ఈసారి అవకాశం ఇచ్చినాం. శ్రీనివాస్ గారు కూడా సీనియర్ నాయకుడు, పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు, సార్తో పాటు కేసీఆర్ గారితో పాటు పనిచేసిన నాయకుడు, పట్టణాధ్యక్షుడిగా ఈసారి అవకాశం ఇచ్చినాం. కానీ చందన గారిని, భగవాన్ గారిని కూడా గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. వారి విషయంలో కూడా మీరు సహకరి. కారు గుర్తుంది. తమ్ముడు అన్నారం శ్రీనివాస్ కూడా 19వ వార్డులో 1వ నంబర్ మీదే కారు గుర్తున్నది. అక్కడ మా బొద్దుల భాస్కర్ అన్న, మా వార్డు అధ్యక్షుడు భాస్కర్ అన్న కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక్కడ
ముఖ్యంగా 19వ వార్డులో ఉండే ప్రతి పద్మశాలి బిడ్డను నేను కోరుతున్నా. అన్నారం శ్రీనివాస్ మీ బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే, అన్నారం శ్రీనివాస్ కోటేస్తే నాకు కేసీఆర్ గారి కోటేసినట్టే, ఇక్కడ అన్నారం శ్రీనివాస్ గారికి కాదు. దయచేసి యాది పెట్టుకోండి. ఇవాళ అక్కడ కొంతమంది కులం పేరిట, ఇంకో దాని పేరిట అక్కడ అన్నారం శ్రీనివాస్ నాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాది పెట్టుకోండి. అవతల నిలబడ్డోడు మన కులపోడే కావచ్చు, కానీ అక్కడ పైన ఉన్నోడు మనోడు కాదు, తెలంగాణోడు కాదు. అక్కడ పైన ఉన్నోడు రేవంత్ రెడ్డి, ఆంధ్ర నాయకుడు చంద్రబాబు గారి చెంచా. అట్లాంటి నాయకుడు కొట్టేస్తే మన ఏలుతో మన కన్ను ఒడుచుకున్నట్టే అవుతుంది. అదే అంటాడుగా కేసీఆర్ సార్, ఎప్పుడు చెప్తాడు చూడు, కత్తి బయట ఉంది రేవంత్ రెడ్డి, పొడిచేటోడే మనోడు. అట్లనే ఇక్కడ అన్నారం శ్రీనివాస్ కు వ్యతిరేకంగా మీరు ఓటేస్తే ఉంటే నష్టపోయేది మీరు తప్ప ఇంకోటి కాదు. ఇంకా మా గుళ్లపల్లి సీనన్న యాడ్ చెప్తున్నాడు, ఇంకో పార్టీ కూడా ఉందన్న, పోటీలో వాళ్ళ గురించి కూడా చెప్పంటుండు. యాడుంది ఇంకో పార్టీ? బీజేపీ ఉందా మన దగ్గర? పట్టించుకుంటున్నా వాళ్ళని. ఏం చేసిరు 12 ఏళ్లలో మనకు బీజేపీ వాళ్ళు సిరిసిల్లకు? 12 ఏళ్లకెళ్ళి నేను కాకిలే కోరుతున్నా ఢిల్లీకి పోయి, గా మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి, బడ్జెట్ లో పెట్టండి. మీరు మహారాష్ట్రలో ఇచ్చిండ్రు, ఇచ్చల్ కరాంజీలు ఇచ్చిండ్రు, సోలాపూర్లు ఇచ్చిండ్రు, మాకు కూడా ఇయ్యండ్రు సిరిసిల్లకు. సిరిసిల్లలో నేతన్నలకు లాభం అవుతుందంటే 12 ఏళ్లకెళ్ళి కాకి లెక్క మొత్తుకుంటే కూడా మేమే బెబ్బెబ్బే. నిన్న వచ్చిండు ఆయన బండి సంజయ్ సిరిసిల్లకు, ఏదో గిట్లనట. అది ఏందో నాకైతే తెలియదు. పోయిర్రా మీరు ఎవరన్నా? అడిగి పోయిర్రా అమ్మ ఎవరన్నా? అవ చెల్లె పోయినట్టుంది, అందుకే బాగా నవ్వుతుంది. ఏదో గిట్లనట. ఏంది గిట్ల? 12 ఏళ్ళకెళ్ళి ఏం చేసినావు? 12 పైసలు పని చేసినావా? సిరిసిల్లకు చూపెడతావా? ఇలా కేటీఆర్ని అడిగిర్రు అనుకో, ఏమైనా మరి మీ బీఆర్ఎస్ పార్టీ కొట్టయితే ఏం చేసినావా అంటే నేను చూపెడతా. ఓ మెడికల్ కాలేజు, ఓ ఇంజనీరింగ్ కాలేజు, 400 కోట్లతో కట్టిన వర్కర్ టు ఓనరు, కట్టిన 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అన్ని వరుసగా చూపెడతా కావాలంటే. మొత్తం సిరిసిల్ల పట్టణంలో చేసిన అభివృద్ధి, సిరిసిల్ల పక్కకు మన తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద తీసుకొచ్చిన సముద్రం మొత్తం మీకు తీసుకుపోయి చూపెడతా. నువ్వు చూపెడతావా? 12 ఏళ్లలో నువ్వు ఏం పని చేసినావు సిరిసిల్లకు? నాకు ఓటేసినందుకు, నా ప్రజలకు, మా నాయకులకు, మా సోదరులకు నేనేం చేసినావు చూపెడతా. నీకు ఓటేసినందుకు 2 సార్లు ఎంపీ చేసినందుకు ఏం చేసినావు? ఒక గుడికి పైసలు ఇచ్చినవా? ఒక బడికి పైసలు ఇచ్చినవా? ఏం చేసినావు? నీకు ఎందుకు ఓటేయాలి బీజేపీకి? ఆలోచించుర్రి. మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి పోతాం పట్నంలో. ఆడ పోతే గుడి బయట 2-3 బిచ్చగాళ్ళు ఉంటారు. అనా జర దేవుని ముఖం చూసి నాకు ఒక 4 రూపాయలు వేసిపోయా అంటాడు. బిచ్చపోలు అంతే. దేవుని పేరు మీద ఓట్లాడుకుంటారు తప్ప బుడ్డ పైసా పనికి కూడా వణికిరారు వాళ్ళు. బుడ్డ పైసా కూడా వణికిరారు. ఒక అసంటోల్లో కోట్లేస్తే నష్టం తప్ప లాభం లేదు. దండం పెట్టి చెప్తున్నా, ఈ ఎన్నికల్లో సిరిసిల్లలో మనం చేసుకున్న అభివృద్ధి, మనకు కావలసిన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఆలోచనతోని ఏ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఓటేయండి తప్ప ఆషామాషి చేయకండి. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఈడ మన వెంకంపేట కాడికి పోయి వచ్చిన. అక్కడ సోదరులు చెప్పినారు, ఎక్కడ పోతున్నావు అంటే నెహ్రూ నగర్ పోతున్నా అని చెప్పిన. అక్కడ మా వాళ్ళందరికీ చెప్పు అన్నారు. ఏమిటిది అన్న? ఏం లేదన్నా, ఎవరికైనా 4,000 పెన్షన్ వస్తే, 4,000 పెన్షన్ వస్తే ముసలులకు వాళ్ళను మాత్రం కాంగ్రెస్ ఓటేయమను, 2,000 పెన్షన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం మొత్తం మనకే ఓటేయమని చెప్పు అని చెప్పారు. తులం బంగారం వస్తే కాంగ్రెస్ కోటేయింది. ఇలా కళ్యాణ లక్ష్మి వస్తే ఎవరు కోటేయాలి? ఏ గుర్తుకు? కారు గుర్తుకు. అట్లాగే బీడీ కార్మికులైన మా ఆడబిడ్డలు 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ గుర్తులు, 2,000 వచ్చిన వాళ్ళు మాత్రం మాకేయండి. ఒక్కడు మాకేయండి. 4,000 వచ్చిన వాళ్ళ ఓట్లు నాకొద్దు. అర్థమైందా? ఇక గవి అంటే గన్ని లంగ మాటలు చెప్పి, లఫంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మల్ల మోసం చేస్తామంటే, వాళ్ళ చేతిలో మల్ల మోసపోతామంటే, కులం పేరు మీద డ్రామా చేస్తే దానికి పడిపోతామంటే మన అమాయకులు అనుకుంటున్నావాడు. రానియాలి. ఎవడన్నా వచ్చి మీకు 1,000 రూపాయలు ఇచ్చిండనుకో కాంగ్రెస్ వాడు, 1,000 ఎందుకు ఇస్తున్నావు బిడ్డ, మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. మిగతా పైసలు ఏమన్నది అక్క అంటే, నువ్వు బాకీ ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, నువ్వు నాకు అని అడగాలి. ఏం బాకీ అంటాడు. ఏం బాకీ అంటే, మీ వాడు చెప్పిండు కదా బిడ్డ, 100 రోజుల లోపలనే మా ఆడోళ్ళందరికీ నెలకి 2,500 ఇస్తా అన్నాడు కదా. మరి 24 నెలలు అయిపోయింది కదా. మరి 24 నెలలు ఇంటూ 2,500 ఎంత? 1,00,000 రూపాయలు. 1,00,000 బాకీ ఉన్నాడు వాడు. మీకు అది యాద్ చేయాలి. మరి 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడగాలి. ముసలోళ్ళని అడగాలి. ముసలోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే నెలకు 4,000 అన్నావు కదా కొడుక, మరి నెలకు 2,000 చొప్పున నాకు 50,000 బాకీ ఉన్నావు కదా, మరి ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. అడుగుతారా లేదా? అడగాలి. ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళా దొరకరు 3 ఏళ్లు, మళ్ళా గనలవాడరు కాంగ్రెస్ వాళ్ళు 3 ఏళ్లు. కానీ ఒక్క మాట నేను లాస్ట్ చెప్పి ముగిస్తున్నా. ఒకసారి ఎవడన్నా మనం మోసం చేస్తే
మొదటిసారి మోసం వాన్ తప్పు అవుతుంది. రెండోసారి వాడే వాళ్ళని మళ్ళా మోసం చేసిండు అనుకో, ఆన్ చేతుల్లో మళ్ళా మోసపోయినాం అనుకో, ఈసారి తప్పు మనదైతే వాంది కాదు. అందుకే నేను మళ్ళా చెప్తున్నా, కులం కాదు గుణం ముఖ్యం. కులం చూడకుండ్రి, పార్టీని చూడుండ్రి, పనికొచ్చేటోళ్ళని చూడుండ్రి, పని చేసేటోళ్ళని చూడుండ్రి, అర్ధరాత్రి పిలిచినా మీ దగ్గర గుడికొచ్చేటోళ్ళని చూడుండ్రి తప్ప ఆగం కాకుండ్రి. తప్పకుండా కారు గుర్తు మీద వస్తున్న అన్నారం శ్రీనివాసును, గుండ్లపల్లి లతా శ్రీనివాసును, దూడ రజనీ శ్రీనివాసును గెలిపించుకోండి. మంచి మెజారిటీతో గెలిపించి సిరిసిల్ల కౌన్సిల్ కు పంపండి అని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, ఇండిపెండెంట్ ఉంటారు, అయితే ఏం చేద్దాం, దానికి ఉంటారు పోతారు, దానికి ఏముంది కానీ వాళ్ళ గురించి మాట్లాడద్దు. మళ్ళొకసారి చెప్తున్నా, మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, సిరిసిల్ల నేతన్నల కడుపు మీద తన్నిన కాంగ్రెస్ ను మీరు కూడా కసిదీరా ఓటేసి ఓటుతోనే ఉప్పు పాత్ర వేయండి అని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే